ఓపీ షాట్ గైస్ ఇక్కడ జాయ్ బాయ్ దగ్గర నుంచి ప్యూర్ రెడ్ నెంబర్స్. కమాన్ గైస్, హ్యాష్ ట్యాగ్ జాయ్ బాయ్ ఇన్ ది చాట్ గైస్. మంచి ఫైర్ మీద ఉన్నాడు జాయ్ బాయ్ అయితే కనుక. ఏం కొట్టుడు బ్రో, లిటరలీ 4 rounds అరాచకం షాట్లు బ్రో లిటరలీ. హ్యాష్ ట్యాగ్ టీపీజీ బోల్తే గైస్. హాయ్ గైస్ అందరికి, ఈ రోజుటి ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే టోర్నమెంట్ లో ఆడిన మ్యాచ్ అయితే చాలా క్లోజ్ వరకు అయితే వచ్చింది. అంటే దాదాపుగా ఈక్వల్ ఫైట్ అయితే జరిగింది. ఇక నేను చెప్పడం ఎందుకు, మీరే వీడియోని అయితే చూసేయండి. అండ్ వీడియోని ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో అందరూ కూడా లైక్ చేయండి. అండ్ మీరైతే సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటున్నా, ఎందుకంటే ఇది వచ్చేటప్పటికి మన సెకండ్ ఛానల్ అనమాట. కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి, ఎందుకంటే 50K కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. అలాగే ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్లో లైవ్స్ చేసి అయితే చాలా రోజులు అయిపోతుంది. కాబట్టి మళ్ళీ లైవ్స్ అయితే స్టార్ట్ చేసి ఫాస్ట్ గా 50K కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరేమంటారు, లైవ్ స్ట్రీమ్స్ పెట్టమంటారా? ఒకవేళ లైవ్స్ కావాలంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో లైవ్ పెట్టు బ్రో అని చెప్పి అయితే కామెంట్ పెట్టండి. ఒక 500 కామెంట్స్ కనుక దాటినట్లయితే నేను కూడా లైవ్ స్ట్రీమ్స్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా వీడియోని అయితే చూసేయండి. చలో గైస్ ఇక్కడ సో బెస్ట్ ఆఫ్ 3లో సెకండ్ మ్యాచ్ అయితే జరుగుతుంది. మరి చూద్దాం గైస్ ఈ మ్యాచ్ ఎవరు కొడతారో. చలో గైస్ మళ్ళీ జోన్ అయితే కనుక లాస్ట్ వరకు వచ్చేసింది ఇక్కడ మళ్ళీ. ఓపీ షాట్ ఇక్కడ డెజర్ట్ ఈగల్ తో. ఓపీ షాట్ గైస్ ఇక్కడ జాయ్ బాయ్ దగ్గర నుంచి ప్యూర్ రెడ్ నెంబర్స్. కమాన్ గైస్, హ్యాష్ ట్యాగ్ జాయ్ బాయ్ ఇన్ ది చాట్ గైస్. మంచి ఫైర్ మీద ఉన్నాడు జాయ్ బాయ్ అయితే కనుక. ఏమన్నా కమ్బ్యాక్ ఇస్తాడేమో సిద్ధు బ్రో. ప్యాక్ వేసుకోవాలి, ఫుల్ ప్యాక్ వేసుకొని ఇది చేసుకోవాలి. ఓపీ హెడ్ గైస్, లాస్ట్ జోన్ లో కూడా ఏమన్నా హెడ్ షాట్ కొట్టాడు ఇక్కడ సిద్ధు బ్రో అయితే కనుక. హ్యాష్ ట్యాగ్ టీపీజీ సిద్ధు ఇన్ ది చాట్ గైస్. బాబా వేరే లెవెల్ షాట్ గైస్ ఇక్కడ. ఓపీ రెడ్ నెంబర్స్ గైస్ ఇక్కడ టీపీజీ సిద్ధు దగ్గర నుంచి ఏమన్నా కంబ్యాక్ లైన్ గా 3 rounds కొట్టాడు గైస్ ఇక్కడ. ఏం కొట్టుడు బ్రో, లిటరలీ 4 rounds అరాచకం షాట్లు బ్రో లిటరలీ. చలో ఇక్కడ స్విచ్చింగ్ ఓపీ షాట్ ఇక్కడ జాయ్ బాయ్ దగ్గర నుంచి. కనెక్ట్ అయ్యే టైంలోనే జాయ్ బాయ్ కనెక్ట్ చేసేసాడు అనమాట. ఓపీ 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 షాట్ గైస్ ఇక్కడ టీపీజీ సిద్ధు దగ్గర నుంచి. ఫైనలీ ఇంకొక షాట్ అయితే కనెక్ట్ చేసి లీడ్లోకి అయితే వెళ్ళాడు మళ్ళీ సిద్ధు బ్రో అయితే కనుక. సో ఈ రౌండ్ పీజీ జాయ్ బాయ్ కొడతాడు అనుకుంటా నాకు తెలిసి.
ఓపీ ఓపీ నేను చెప్పా కదా అప్పటికి. సిద్ధు బ్రో ఒక రౌండ్ కొట్టాడంటే జాయ్ బాయ్ ఇంకొక రౌండ్ కొట్టి కమ్బ్యాక్ ఇచ్చి ఈక్వల్ చేస్తున్నాడు. 6-6 అవుద్ది ఇది, పక్కా 6-6 అవుద్ది ఇది. చూద్దాం. బాబా ఓపీ షాట్ ఇక్కడ టీపీజీ సిద్ధు దగ్గర నుంచి. ఓపీ గై 6-5 అయిపోయింది స్కోర్ అయితే కనుక ఇక్కడ. ఓపీ ఓపీ మళ్ళీ ఇది జాయ్ బాయ్ కొట్టకుండా ఉంటే చాలయ్యా. మళ్ళీ 6-6 అంటే గుండె ఆగిపోద్ది. నాకెందుకో మళ్ళీ ఇది జాయ్ బాయ్ కొడతాడు అనిపిస్తుంది. ఈ రౌండ్ పక్కా జాయ్ బాయ్ కొడతాడు అనిపిస్తుంది. మరి చూద్దాం. అడ్రస్ పెట్టాలి నువ్వు, అడ్రస్ పెట్టావు, అడ్రస్ పెట్టావు. खत्म हो गया भैया मैटर. నాకెందుకో మళ్ళీ ఇది జాయ్ బాయ్ కొడతాడు అనిపిస్తుంది. 6-6 అవుద్ది ఇది, పక్కా 6-6 అవుద్ది ఇది. You are really a God-gifted child. ఏంది బ్రో ఇది 6-6 అంట మళ్ళీ. ఓపీ గేమ్ ప్లే బ్రో. ఓపీ అబ్బా పడిపోయింది అనుకున్నా ఇక్కడ జాయ్ బాయ్ దగ్గర నుంచి. జాయ్ బాయ్కి కనెక్ట్ అయిపోయింది అనుకున్నా, బట్ అవ్వలేదు. లెట్స్ సీ గైస్ ఏం జరుగుతుంది ఇక్కడ మ్యాచ్. జోన్ ఎలిమినేషన్ ఏమైనా జరిగితే మాత్రం దానంత దరిద్రమైనది ఇంకోటి ఉండదు. కిందకి వెళ్ళిపోయాడు అక్కడ సిద్ధు బ్రో మాత్రం. ఓ బై కొట్టొచ్చు, జస్ట్ మిస్లో. ఓపీ ఏది ఒక్క బుల్లెట్కి ఎలిమినేషన్ అని చూస్తుంది. బ్రో ఒక బాడీ కూడా కొట్టలే కదా ఈ మ్యాచ్ మొత్తానికి. ఫైనల్లీ ఈ మ్యాచ్ అయితే కనుక సిద్ధు బ్రో అయితే కొట్టడం జరిగింది. సో బెస్ట్ ఆఫ్ 3లో 2 మ్యాచెస్ అయితే కనుక సిద్ధు బ్రో అయితే విన్ అవ్వడం జరిగింది. గైస్ చూసారు కదా గేమ్ ప్లే అయితే. ఎవరికైతే నచ్చిందో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మన సెకండ్ ఛానల్ వచ్చేటప్పటికి 50Kకి చాలా దగ్గరలో ఉన్నాం. ఒక 4K సబ్స్క్రైబర్స్ వస్తే 50Kకి రీచ్ అయిపోతాం. అలాగే మెయిన్ ఛానల్కి వచ్చేటప్పటికి ఒక 19K సబ్స్క్రైబర్స్ వస్తే 200K కూడా రీచ్ అవుతాం. 2 ఛానల్స్ కూడా మైల్ స్టోన్స్ కి అయితే చాలా దగ్గరలో ఉన్నాయి. అండ్ మీరైతే గెస్ట్ చేయండి ఫస్ట్ ఏ ఛానల్ మైల్ స్టోన్ కి రీచ్ అయ్యింది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే మెయిన్ ఛానల్ అయితే మెయిన్ ఛానల్ అని, లేకపోతే సెకండ్ ఛానల్ అయితే సెకండ్ ఛానల్ అని కామెంట్ పెట్టండి. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఇంక అందరికీ బాయ్.